ಎಲ್ಲ ಕಡೆ ಬಾಂಬ್ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ರು. ಬ್ಲಾಸ್ಟ್ ಆದ್ರೆ ಬಿಲ್ಡಿಂಗ್ ಮಣ್ಣಾಕ್ ಬಿಡ್ಬೇಕು. దగ్గర కొక్కెనా తగదోం తగదరి గిటదోం తగదరి తగదోం తగదరి గిటదోం తగదరి గిట గిట తగదోం. ఎక్కడ పోయి ఉంటుంది? అయ్యో, ఎలా అది మాత్రమే పోయింది? గంగా, ఏం వెతుకుతున్నావు? అది 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 అదేంటంటే మావయ్య, నిన్నే అడిగేది, చెప్పు, ఏం వెతుకుతున్నావు? అది నువ్వు వెతికేది నా దగ్గర ఉంది. నాతో రా. మావయ్య, మావయ్య, అయ్యో మావయ్య, ఈ ఫోటోయేగా వెతుకుతున్నావు? నువ్వు ఆధారాలతో సహా దొరికావు. నాకు తెలియదు అని తప్పించుకోలేవు. నిజం చెప్పు, ఈ ఫోటోయేగా వెతుకుతున్నావు? అవును, ఈ ఫోటోని వెతుకుతున్నాను. ఈ విషయం మీరు డైరెక్ట్ గా నన్ను అడుగుంటే నేనే ఒప్పుకునేదాన్ని. ఎందుకు ఇలా నాటకం ఆడి నన్ను అవమానిస్తున్నారు? నేను పెళ్లికి ముందు మీ ఆస్తిపాస్తులు వద్దనే కండిషన్ పెట్టాను. నా వ్యక్తిగత విషయాలు వదులుకుంటానని చెప్పలేదు. ఏదైనా అడిగి తెలుసుకునే పద్ధతి ఒకటి ఉంది. నా దగ్గరే వేగులా ప్రవర్తించి మీరు మీ పెద్దది కానీ పోగొట్టుకున్నారు. సమస్యని పరిష్కరించి నన్ను బంగ్లాలోకి తీసుకెళ్తానని చెప్పి
ఇప్పుడు మీరే నన్ను అవమానిస్తున్నారు. నేను ప్రేమకి బందీని. మీరు భయపడితే భయపడాల్సిన అవసరం నాకు ఈ జన్మలో లేదు. ఇక చాలా ఆపు. నువ్వు చేసింది నాకు ఇష్టం లేని పని. నువ్వు చేసిన పనికి కోపం నాకు రావాలి, కానీ నీకొస్తోంది. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు. ఈ ఫోటో కోసమే వెతుకుతున్నానన్నవే, ఇవి నీకెలా తెలుసు? వెతికాను అనే అన్నాను, నేనేమి తెలుసు అనలేదే. నువ్వేదో దాస్తున్నావు. నేనేం దాచిపెట్టడం లేదు, మీరే దాచిపెడుతున్నారు. ఆ విషయం మీకు తెలుసు. మర్మం నా దగ్గర లేదు, అది మీ దగ్గరే ఉంది. గంగా, ఏంటి పెద్ద చిన్న లేకుండా వేలు చూపిస్తూ మాట్లాడుతున్నావు? మా బావ దయదలిచినందువల్లే నీకు ఈ జీవితం లభించింది. మా బావగారితోనే అమర్యాదగా మాట్లాడతావా? ఇది నాకు మా మావగారికి మధ్య ఉన్న సమస్య. మధ్యలో మీరెవరండి? ఇది నా అక్క ఇల్లు. ఏదన్నా సమస్య అంటూ వస్తే అడగాల్సింది అడుగుతాను, చేయాల్సింది చేస్తాను. అందుకు నువ్వు సమాధానం చెప్పే తీరాలి. మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. విన్నారా బావా? విన్నారుగా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుందో. గంగా, ఎప్పుడు ప్రశాంతంగానేగా ఉంటావు? ఇంతగా ఆవేశపడ్డానికి ఏ సమస్య వచ్చిందమ్మా? ఈ ఫోటోనే సమస్య. చూడండి. మీరు కూడా చూడండి. చూడ్డానికి కోపంగా కనిపిస్తున్నారు, శాంతంగానూ కనిపిస్తున్నారు. ఎవరివిడా? ఈవిడ ఎవరు అనేది మావయ్య గారే చెప్పాలి. అందరూ ఈ ఫోటోలో ఉన్నది ఎవరా అని తెలుసుకోవడానికి ఆశపడుతున్నారు. చెప్పండి మావయ్య. నేను నిన్నడుగుతూ ఉంటే తిరిగి నువ్వు నన్ను అడుగుతున్నావా? ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ముందు దానికి సమాధానం చెప్పు. చెప్పమంటారా? చెప్పి తీరాలంటారా? ఏంటి బావ అడిగింది నీకు అర్థం కాలేదా? బావ చెప్పమనే కదా అడుగుతుంది. నీ వైపు న్యాయం ఉంటే చెప్పు. చెప్తాను. మన ఇంట్లో ఉన్న పుట్టుని వెతుక్కుంటూ వచ్చిన పెద్ద ఆయన మిమ్మల్ని హత్య చేయడానికి ప్రయత్నించినప్పుడు అతను నా కంట పడకుండా ఉంటాడా అని కాచుకొని ఉన్నాను. ఒకరోజు గుడికి వెళ్లే దారిలో ఆయన పెట్టెతో వెళ్లడం చూశాను. ఆయన నన్ను చూసి ఆ పెట్టె అక్కడ పడేసి పారిపోయాడు. ఏ రోజైనా ఆ పెట్టె కోసం వస్తారని నేను ఆ పెట్టెని తీసుకుని ఇంటికి వచ్చేసాను. ఇంటికొచ్చాక తెరిచి చూసిన తర్వాతే అందులో ఈ ఫోటో ఉన్న విషయం తెలిసింది. ఈవిడ చూడ్డానికి అమ్మవారిలా ఉండడం వల్ల
అప్పుడప్పుడు పెట్టెను తెరిచి మన కుటుంబానికి ఏ సమస్య రాకూడదు అని ఈ అమ్మవారిని వేడుకునేదాన్ని. బ్లేడ్ భలే ఫిరాయిస్తుంది. ఈ ఫోటోకి నాకు ఉన్న సంబంధం ఇంతే. ఈ ఫోటో నా దగ్గర ఉండడం చూసి మీరింతలా ఆవేశపడుతున్నారే, ఇప్పుడు చెప్పండి, ఈ ఫోటోకి మీకు ఏంటి సంబంధం? ఈవిడికి మీకు ఏంటి సంబంధం? చెప్పండి మావయ్య. రాజశేఖర్, మనకు తెలియాల్సిన ఏ విషయాన్నైనా మనకు తెలిసే విధంగా ఆ కాలమే చెప్తుంది. సమస్య ఇంతదాకా వచ్చింది కాబట్టి నువ్వే చెప్పి తీరాలి. చెప్పరా? అన్నయ్య, ఈ ఫోటో గంగ దగ్గర ఉన్నందుకే మీరు కోప్పడుతున్నారంటే ఏదో జరగకూడంది జరిగిందనే కదా అర్థం. అసలేం జరిగిందో చెప్పన్నయ్యా. నాన్నా, ఆ రోజు నేను ఒక్కడిని మాత్రం అడిగిన ప్రశ్న ఈరోజు అందరి నోటి వెంట వస్తోంది. ఇంకా ఎందుకు నాన్న దాచాలని చూస్తున్నారు? చెప్పండి నాన్న. ఇంతగా అడుగుతున్నా చెప్పకూడదని ఎందుకు నాన్న దాన్ని రహస్యంగా ఉంచుతున్నారు? అందరూ నన్ను ప్రశ్నించి నా గతాన్ని నాకు గుర్తు చేయకండి. జరిగినవన్నీ నేను మర్చిపోవాలనుకుంటున్నాను. నువ్వు మర్చిపోగలవట్రా? ఇదే జరిగిందని చెప్పడానికి నీకు ధైర్యం కావాలి. ఎప్పుడైతే నువ్వు చెప్పలేకపోతున్నావో అప్పుడే నీ వైపు తప్పుందని అర్థం. నువ్వు తప్పు చేస్తే అది నీకు తెలియకుండా చేసుండాలి, లేదా వీరభద్రం వల్ల అయినా చేసుండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుండాలి. ఇంతకు మించి హత్యలు ఏమైనా చేసావా? చేయకూడని తప్పు ఏదైనా చేసి ఊరికే నువ్వు మనసులో మదన పట్టం కంటే చేసిన తప్పు ఒప్పుకొని ప్రశాంతతను కోరుకుంటేనే నీ మనసులో ఉన్న భారం తగ్గుతుంది. అలా నీ మనసులో భారాన్ని తగ్గించడానికేరా మేమందరం ఉన్నాం. నా భారాన్ని ఎవరూ తగ్గించక్కర్లేదు. ఏ, అది ఆ వీరభద్రం చేస్తాడంటావా? అతని మంత్రతంత్రాలు అతన్నే కాపాడలేక కాలు విరిగి హాస్పిటల్లో పడున్నాడు. నువ్వింకా అతన్నే నమ్ముతున్నావు. దారి తప్పిన నావ ఒడ్డుకు త్వరగా చేరదంటారు, కానీ నువ్వు త్వరగా మారాలని మేం కోరుకుంటున్నావు. అన్నిటినీ మించి మానవత్వం అని ఒకటి ఉంది. మీరు నమ్ముతున్నారే, ఆ మంత్రాలు భగవంతుడు వాటికన్నా గొప్పది. మామూలు మనిషి అయినటువంటి నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకు చేయి. అది వదిలేసి ఆ మంత్రశక్తులు నిన్ను కాపాడతాయని అనుకోకు. వాటి వల్ల నువ్వు సమస్యల్లో ఇరుక్కుంటావు. నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు. నా కోసం మీరెవరూ దిగులు పడక్కర్లేదు. నేను నమ్ముకున్న మంత్రశక్తుల వల్ల నేను బాగానే ఉన్నాను కదా. ఏమీ లేని ఒట్టి చేతులకి ఆయుధం పట్టుకున్న చేతికి వ్యత్యాసం ఉంది. ఇదంతా మీకు చెప్పినా అర్థం కాదు. ఇక మీదట మీరేమీ మాట్లాడడానికి వీల్లేదు. మాట్లాడవురా. ఎప్పుడైతే మేం చెప్తే వినే స్థితిలో నువ్వు లేవో ఇక ఒక్క మాట కూడా మేం మాట్లాడవురా. కానీ అర్ధరాత్రి ఇంతమంది కష్టపడే విధంగా ఇంత పెద్ద సమస్య వచ్చిందే, దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? చెప్పడానికి ఏముంది? నాకు సంబంధించిన విషయాన్ని వేరే ఎవరి ద్వారానైనా తెలుసుకోవాలన్న ఆలోచన ఇక్కడ ఎవరికైనా ఉంటే అది మార్చుకోండి. ఇక మీదట ఆ పిచ్చోడి ఇంట్లోకి రావడానికి వీల్లేదు. వాడికి సంబంధించిన ఏ వస్తువు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మాధవయ్య, వెళ్ళి అవుట్ హౌస్ లో ఉన్న పెట్టి తీసుకురా. అలాగయ్యా.
అయ్యా ఆ పెట్టెని కింద పడే. నాకంటూ ఉన్న ఆస్తులు ఈ ఫోటోలు మాత్రమే. వీటిని తగలబెట్టాలనుకుంటున్నారు. ఈ పెట్టెని మన ఇంట్లోకి తీసుకురావడం వల్ల నీకు అంటిన దోషం నీ చేత్తో తగలబెడితేనే పోతుంది. వెళ్ళి తగలబెట్టు. ఇదిగో తగలబెట్టు. నీకే చెప్పేది, వెళ్ళు. మావయ్య, ఇవన్నీ ఆ పెద్దాయనికి సంబంధించినవి. నీకు నేను ముఖ్యమా లేదంటే ఆ పిచ్చోడు ముఖ్యమా? నా కొడుకు కూడా నా మాట జవదాటొచ్చు, కానీ నా కోడలు గంగ నా మాట జవదాటదు అన్న నమ్మకంతో ఉన్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టడం, ఒమ్ము చేయటం నీ చేతుల్లోనే ఉంది. ఇదిగో వెళ్ళి తగలబెట్టు. వెళ్ళి తగలబెట్టు. వెళ్ళు.
నమ్మించడానికి నాకు వేరే మార్గం లేదు. దొంగతనంగా ఇంట్లోకి వచ్చిన ఫోటోని ఏం చేయాలో అదే చేశాం. అందరూ వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు కూడా వెళ్ళి పడుకోమ్మా. గంగా, పేడ విరగడైందని వెళ్ళి ప్రశాంతంగా పడుకో. వెళ్ళమ్మా. అలాగే మావయ్య. ఈ ఫోటోలు తగులు పడుతున్నట్టు ఏదో ఒక రోజు మిమ్మల్ని అందరినీ ఇలాగే తగులు పెడతాను రా.